నిజామాబాద్ జిల్లాలో 5వ సంతానంగా ఆడపిల్ల పుట్టిందని విక్రయానికి పెట్టింది ఒక సైతల్లి. మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన జంటకు 2 లక్షలకు విక్రయించారు. స్థానికుల ఫిర్యాదుతో 5గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సోలాపూర్ నుంచి పసికందును తీసుకొస్తున్నారు. మరో ఘటనలో అప్పుడే పుట్టిన ఆడపిల్లను పెద్ద దేవడలో బ్రిడ్జిపై వదిలేశారు. 24 గంటల వ్యవధిలో 2 ఆడపిల్లలను ఓ తల్లి పేగుబంధం మరచి విక్రయించగా మరో తల్లి కంటి పాపను వదిలేసింది. పెంచుకునే స్తోమత లేక పసికందును విక్రయించినట్లు తల్లిదండ్రులు చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి ఇంటికి వచ్చిందంటారు. కానీ నిజామాబాద్ జిల్లాలో ఆడపిల్ల పుట్టగానే విక్రయిస్తున్నారు. విక్రయించిన ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ నగరంలోని మిర్చి కంపంలో 5వ సంతానంగా ఆడపిల్ల పుట్టిందని విక్రయానికి పెట్టారు. సో తమకు పోషించే స్తోమత లేని కారణంగా శిశుని దత్తత ఇచ్చామన్న తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా చేస్తున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్కు సంబంధించిన ఒక జంటకు శిశువుని విక్రయించారు, మహిళా శిశువుని. సో ఆ కుటుంబం కూడా ఉంది. 2 రోజుల క్రితమే గౌతమ్ నగర్లోనూ సేమ్ ఇలాంటి ఘటన వెలుగు చూసింది. 2 లక్షలకు ఆడపిల్లని అక్కడ కూడా విక్రయించారు. 2 ఘటనలు కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇక కామారెడ్డి జిల్లాలో నిన్న రాత్రి అప్పుడే పుట్టిన పసికందుని రోడ్డుపై వదిలేశారు. ఇక అక్కడ కూడా ఆడపిల్ల పుట్టిందని కూడా వదిలేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ పాపని శిశు విహార్కు తరలించారు. ఇక ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని మిర్చి కంపౌండ్లో ఉన్నాం. ఆ మిర్చి కంపౌండ్కి సంబంధించి బాధిత కుటుంబం ఉంది. ఎందుకు పసికందును విక్రయించాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకోసం మీ పాపని ఇచ్చేసారు? సార్ మాకు తినడానికి లేదు, వాళ్ళకి పిల్లలు లేరంటే దానంగా ఇచ్చేసాను సార్. ఇక నేను పని చేయలేను, ఏం చేయలేను. ఇంకా 4 ఉన్నారు, వీళ్ళనే సాకలేకపోతున్నాను నేను. సాకోలేకపోతే ఇంకా వాళ్ళకి ధర్మంగా ఇచ్చేసాము. ఇంకా మహారాష్ట్రలో ఎట్లా పరిచయం లేదు సార్? వాళ్ళు ఏరే వాళ్ళు వచ్చారు. ఏరే వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చేస్తే ఏరే వాళ్ళకి ఇద్దామన్నా ఇచ్చేసేసాను సార్ వాళ్ళకి. ఇప్పుడు ఏడుంది పాప? పాప అక్కడ వాళ్ళే తీసుకొస్తారు. సోలాపూర్ అని మహారాష్ట్ర దగ్గర వాళ్ళు అక్కడే ఉంది. వాళ్ళు తీసుకొస్తామన్నారు. ఎంత ఇచ్చింది డబ్బులు మీకు? మరి పిల్లని తీసుకున్నాను పైసలు ఏం చేశారు? మేము వద్దన్నాం, పైసలు తీసుకోండి అంటే వద్దన్నాము. ఇంకా అమ్మాయికి తెలుసు. అంటే పిల్లలు 4 పిల్లలు ఉన్నారని అట్లా ఎందుకోసం ఏంటంటే నాకు కాలు ఇరిగింది సార్. కాలు ఇరిగిందని ఇంకా పని చేయలేను కదా. ఇంకా పక్కనే ఎంత పని అయినా చేయలేను. ఏంటంటే చిన్న చిన్న పనులు అంటే చేసుకుంటాను కాబట్టి ఇంకా ఏంటంటే మేము ఇద్దరం ఇష్టపడే ఇచ్చేసేసాము అనమాట. రైట్. సో ఇది తండ్రి చెప్తున్నారు. వీళ్ళకు మొదటి సంతానంలో 4 పిల్లలు ఉన్నారు. 5వ సంతానంలో కూడా ఆడపిల్ల పుట్టింది. దీంతో పోషించలేని స్థితిలో పాపని ఇతరులకు దత్తత ఇచ్చామని చెప్తున్నారు. కానీ చట్టబద్ధంగా దత్తత ఇవ్వకపోవడం వల్ల పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం తల్లి ఉంది. ఎన్ని రోజుల పసికందమ్మ ఎందుకు ఇచ్చేశారు మీరు? 4 రోజుల పిల్ల ఇచ్చేసినాము. ఎందుకంటే వాళ్ళు సాక్కుంటామంటే పిల్లలు లేరంటే ఉండని, వాళ్ళకన్నా ఉండని. మేమైతే మాకు 4 ఉన్నారు కదా అన్నట్టు మేము ఇచ్చినాం. కానీ అమ్ముకోలేము. అట్లా అమ్ముకున్నారని ఇట్లా గల్లోళ్ళు పుకారు చేసి పేపర్ రాసి టౌన్లో ఇచ్చిండ్రు. మేమైతే అమ్ముకోలే పిల్లని. మరి ఎందుకు ఇచ్చేసిండ్రు? అంటే వాళ్ళకి పిల్లలు లేరు కదా, పిల్లన బతుకుతుంది అక్కడనే ఉంటుంది అన్నట్టు ఇచ్చేసినాం. అంతేగాని పైసలకు మాత్రం మేము అమ్ముకోలేదు. మహారాష్ట్రలో మీకు ఎట్లా తెలిసింది? వేరే వాళ్ళు తీసుకొచ్చిండ్రు. ఏమని పరిచయం చేసిండ్రు? ఇట్లా పిల్లలు కావాలంటే మళ్ళీ కనంగానే ఇచ్చేయండి, మీకు 4 అయితే ఉన్నారు కదా అని అంటే సరే అని ఇచ్చేసిన. మీకు పుట్టినాక ఎన్ని రోజులకి ఇచ్చేసి? 5 రోజులకి ఇచ్చేసి. తల్లిదండ్రులకైతే పెంచే స్తోమత లేకపోతే మాత్రం ప్రభుత్వం శిశు విహార్కు తరలిస్తుంది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే గృహానికి పసికందును తరలిస్తారు. దీనిపైన అయితే కేసు నమోదు చేశారు. 5గురి పైన వాళ్ళందరికైనా కూడా విచారణ అయితే కొనసాగుతుంది. తల్లిదండ్రులు అయితే పోషించే స్తోమత లేకపోవడం వల్లే బిడ్డను వదులుకున్నామని చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా నిజామాబాద్ జిల్లాలో వారం వ్యవధిలో 3 ఇన్సిడెంట్లు జరిగినాయి. 2 కేసుల్లో పసికందులను విక్రయించారు. మరో కేసులో అయితే అప్పుడే పుట్టిన ఆడపిల్లని రోడ్డుపై వదిలేశారు. ఈ ఘటనలు మాత్రం తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇది కన్నా తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.